రోజు రోజుకు కాంగ్రెస్ నాయకుల ఆగడాలు మితిమీరుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ నాయకులపై మూకుమ్మడి దాడికి దిగారు కాంగ్రెస్ గుండాలు. గంభీరావుపేట ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఘటన జరిగింది. కొనుగోలు కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫోటో ఎందుకు పెట్టలేదని బీఆర్ఎస్ నాయకులు అధికారులను నిలదీయడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. ఈరోజు ఉదయం అంటే ఒడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతున్న నేపథ్యం అయితే ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలో కూడా ఒడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. దీనికి సంబంధించి కూడా ఒక ఫ్లెక్సీ పెట్టినటువంటి అధికారులు కనీసం స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ కి సంబంధించి ఫోటోను అందులో ఉంచకపోవడం పట్ల అధికారులను బీఆర్ఎస్ శ్రేణులు నిలదీశారు. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే మరియు సీనియర్ మంత్రి మరియు సీనియర్ ఎమ్మెల్యే కూడా మరి ఇలాంటి నేపథ్యం అయితే మరి వడ్ల కొనుగోలు కేంద్రంలో ఇతరుల ఫోటోలు పెట్టినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేకి సంబంధించి ఫోటో ఎందుకు పెట్టలేదని చెప్పి అధికారులను నిలదీసినప్పుడు కాంగ్రెస్ శ్రేణులు ఈ బీఆర్ఎస్ శ్రేణులపై దాడికి దిగారు. అంటే ఈ నేపథ్యం అయితే ముఖ్యంగా అధికారుల మీద తాము అడుగుతున్నప్పుడు మీరెందుకు మా మీద ఈ విధంగా దాడి చేస్తున్నారని చెప్పి ప్రశ్నించినటువంటి పరిస్థితి. అంటే ప్రతి విషయంలో కూడా కనీసం ప్రోటోకాల్ పాటించిన అధికారుల విషయంలో బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నించినప్పుడు అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ దాన్ని విషయాన్ని పక్కన పెట్టి ఇటు బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు దాడి చేయడం పట్ల పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రోటోకాల్ సంబంధించి కనీసం తమ ఎమ్మెల్యేకు సంబంధించిన ఫోటో ఎందుకు పెట్టలేదంటే దాడులు చేస్తారని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అయితే ఏదేమైనా కానీ అంటే ముఖ్యంగా ఒడ్ల కొనుగోలుకు సంబంధించినటువంటి దాంట్లో స్థానిక ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ ఫోటోను ఎందుకు పెట్టలేదని చెప్పి క్యాజువల్ గా అధికారులను నిలదీస్తున్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు మాట్లాడాల్సిన సమయంగా మాట్లాడాల్సిన పక్కన పెట్టి దాడులకు దిగడం ఎంతవరకు సమంజసం అని కూడా బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రత్యేక ఏదేమైనా కానీ సామరస్యంగా ఉండాల్సిన పరిస్థితి అయితే మరి ఫ్లెక్సీలో ఫోటో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ప్రోటోకాల్ ప్రకారంగా అధికారులు పెట్టాలి. కానీ అధికారులు కూడా నిర్లక్ష్యం వహించిన నేపథ్యంలో కూడా అధికారులకు చేయడం ఎంతవరకు సమంజసం అని కూడా ప్రశ్నించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యం అయితే మొత్తం మీద అయితే కాంగ్రెస్ శ్రేణులు టీఆర్ఎస్ శ్రేణులపై దాడులు చేసిన నేపథ్యంలో వీరైతే పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారంగా ఫోటో ఎందుకు పెట్టలేదంటే ఈ విధంగా దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పిన నేపథ్యం పోలీసులు జోక్యం చేసుకుని ఈ యొక్క గొడవను సద్దుమని కనిపిస్తుంది. ప్రత్యూష. రైట్ వేణు, థ్యాంక్ యూ. అరే ఏంది సార్ ఇది అన్యాయం?